మహానాడు వేదికపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మహిళల జోలికొస్తే వాడికి అదే చివరి రోజు అవుతుందన్నారు. మహిళా భద్రత కోసం కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహానాడు రెండో రోజు వేడుకలో పాల్గొన్న చంద్రబాబు కార్యకర్తలే పార్టీకి కొండంత బలమన్నారు. టీడీపీ అంటేనే కార్యకర్తల పార్టీ అన్నారు. పార్టీలో నాయకులు వస్తారు పోతారు, కానీ కార్యకర్తలు మాత్రమే శాశ్వతంగా ఉంటారని చెప్పుకొచ్చారు. గత 5 ఏళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారని, కేంద్రం సాయంతో వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు సీఎం చంద్రబాబు. వర్చువల్గా నిర్వహిస్తున్న మహానాడు చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు తెలిపారు. ఒక ప్రాంతీయ పార్టీ ఇంతటి స్థాయిలో వర్చువల్ మీటింగ్ నిర్వహించడం కేవలం టీడీపీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. నిన్న ఈరోజు మీరు చూస్తే ఒక చరిత్ర 16,75,000 మంది వర్చువల్ కాన్ఫరెన్స్కి ఒక్కరోజు వచ్చారంటే ఇది వినూత్నం, ఇది కొత్త అనుభవం. వర్చువల్ మహానాడు అదరగొట్టింది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నా జీవితంలో చాలా మహానాడు చూశాను, కానీ ఈ మహానాడు మాత్రం ఒక చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే రాజకీయ పార్టీలు ఏ విధంగా వర్చువల్ కాన్ఫరెన్స్ కానీ హైబ్రిడ్ కాన్ఫరెన్స్ పెట్టాలనో పెట్టే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. విభజన కంటే తిరిగి కోలుకునే సమయంలో విధ్వంసం. ప్రజావేదికతో ఆ మీటింగ్లో అక్కడ కూర్చొని అక్కడి నుంచి కలెక్టర్స్ మీటింగ్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడతానని చెప్పి కూలగొట్టించారంటే ఎంత కిరాచకమో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరన్నా పెట్టుబడులు పెడతామంటే తరిమేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ తిరిగి రామని చెప్పారు. ఈ రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. దానికి కారణం ఇప్పటికి కూడా ఏ మాత్రం ఆలోచించకుండా సంఘీభావాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. దీనివల్ల ఒక సుస్థిరత వచ్చింది, స్టెబిలిటీ వచ్చింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, మనము బీజేపీ జనసేన కలిశాం, ఎన్డీఏ పెట్టాం. చాలామంది అన్నారు ఓట్లు తగ్గతాయన్నారు, కానీ నేను ఒకే మాట చెప్పాను, కాదు మీరే చూస్తారని చెప్పి చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 164 సీట్లు 94% సీట్లు గెలిపించిన ఘనత తెలుగు ప్రజానీకాందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెంటిలేటర్ పై నుండే ఆర్థిక వ్యవస్థ కేంద్ర సహకారంతో ఆక్సిజన్ ఇచ్చి ఇప్పుడిప్పుడే వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చాం. మీరందరూ అనుకుంటున్నారు చాలా ఈజీగా అయిపోయిందని. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, బ్రాండ్ దెబ్బతినడం, అప్పులు కూడా ఆస్తులు తాకట్టు పెట్టి వడ్డీ కూడా 13-14%. దివాలా తీసిన రాష్ట్రానికి డబ్బులు ఇవ్వాలంటే రిస్క్ ఫ్యాక్టర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఛార్జ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో ఒక పక్క పెట్టుబడుల కోసం పనిచేశాం, ఒక పక్క రుణాలన్నీ కూడా రీషెడ్యూల్ చేశాం. తప్పు చేస్తే తాట తీస్తా, తప్పు చేయకపోతే ఎవడొచ్చినా ఏమీ చేయలేడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 16,000 మందికి ఉద్యోగాలు వస్తే ఆనందపడాల్సింది 5 ఏళ్లలో ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ఏదో ఎడ్యుకేషన్లో పెంచేసా అంటే ఏం పెంచారని అడుగుతున్నా. అందుకే చాలా స్పష్టత ఉంది. కుట్రలు కుతంత్రాలు ఇక్కడ పనిచేయు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తప్పుడు ప్రచారాలు చేసి యువతలో అపోహలు సృష్టించాలంటే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మీరు సాక్ష్యాలు ఇవ్వండి.
నేను వాళ్ళ నడి రోడ్లో నిలబెట్టే బాధ్యత నాది. కరెంటు ఛార్జీలు పెంచమన్నా పెంచకుండా మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే దగ్గర 38 పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్లో తగ్గించాం. ఇంత మనపు ట్రూ అప్ ఛార్జెస్ ఉంటే దాన్ని ట్రూ డౌన్ ఛార్జెస్గా చేసి 4,660 కోట్లు కరెంటు ఛార్జీలు కలెక్ట్ చేయకుండా మనం అడ్జస్ట్ చేశాం.